చూస్తున్నాం నేను గ్రేసి. వెల్కమ్ టు E6 టీవీ. జర్నలిజమే మా నైజం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నిన్న ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తూ ఏలేశ్వరంలో టీడీపీ కౌన్సిలర్ సభ్యులు టీడీపీ శ్రేణులతో కలిసి ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో 18వ వార్డు కౌన్సిలర్లు కోనాల వెంకట రమణ, ఎండగుడి నాగబాబు మాట్లాడుతూ అవాస్తవాలు ప్రచురించే ముందర నిజాలు తెలుసుకుని వార్తలు ప్రచురించాలని వారు మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాల పేరుతో లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నామనేది అసత్యమని, దీనిపై ఏ దేవునిపై ప్రమాణం చేయమన్నా చేసేందుకు వెనుకాడబోమని వారన్నారు. అలాగే గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మీరు చేసిన అవినీతిపై ప్రతి ఒక్కటి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికీ ఎవరికీ ఉపయోగపడని స్థలాలను అధిక ధరలకు కొని వాటిని జగనన్న ఇళ్ల స్థలాలకు ఇచ్చారని, కానీ పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలే ఉన్నాయి గాని వాటికి సంబంధించిన ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో ఇప్పటికీ తెలియడం లేదని అన్నారు. మెప్మాలో జరిగిన అవినీతి మాకు తెలియనిదా అని వారు ఆరోపించారు. తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి చౌకబారు వార్తా కథనాలను ప్రచురించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడిన మీరే సొంత పత్రికలలో విమర్శలకు డబ్బాలు కొట్టుకోవడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోనాల వెంకటరమణ, రాయుడు చిన్న కర్రోత్ గాంధీ, కిలారి రామచంద్ర, శశిస్వామి, బత్తుల రాజాబాబు, సీడగం బాలు, గెద్దె అప్పన్న, గంగరాజు, ఎర్ర బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ 5వ నెల 6వ తారీఖు 2020 తేదీన రాష్ట్రంలోనే ఎక్కడ అవినీతి లేని పత్రిక అన్నట్టు సాక్షి పత్రిక వారు ఏలేశ్వరంలో ఏదో అవినీతి జరిగిపోతుందని మరీ రాసి పెట్టారు. అవినీతి పత్రిక అంటేనే రాష్ట్రంలో ఏదన్నా మొట్టమొదటి స్థానంలో ఉంటుంది సాక్షి పత్రికే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విలేకరు గారు రాస్తున్నారు. ఈ రోజు గత గడిచిన 5 సంవత్సరాల కాలంలో శ్మశానం పక్కన అతి తక్కువ రేటుగా ఉన్న భూములని 30 లక్షలు 40 లక్షలు రేటు పెట్టి గవర్నమెంట్ దగ్గర ఎవరైతే ఫ్రాడ్ చేశారో వారు కూడా ఈ రోజు నీతివాక్యాలు చెప్తున్నారు. బాత్రూమ్ కి సరిపడా, మరుగుదొడ్డులు సరిపడంత స్థలాలు ఇచ్చి ఈ రోజు ఆ స్థలానికి లోన్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటామని లేనుకున్న ఆరోపణలు చేస్తున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో ఏ ఒక్క ఎన్డీఏ కార్యకర్త గాని, కౌన్సిలర్ గాని, నాయకులు గాని లోన్ ఇప్పిస్తానని ఆరోపణలు నిరూపిస్తే ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ చేస్తామని ఇది ఎవరైతే రాశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వారు అవ్వచ్చు, సాక్షి దినపత్రిక విలేకరు గారు అయితే అవ్వచ్చు, నిరూపిస్తారో ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు గత 5 సంవత్సరాల్లో మీరు ల్యాండ్ ఎక్విజిషన్ లో సంపాదించిన అవినీతి సొమ్ము ఎక్కడా సంపాదించలేదని, ఎక్కడా కూడా రూపాయి అవినీతి జరగలేదని మీరు నమ్మే ఏ దేవుడి మీదైనా మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఇది రాసిన వారిని, దీని వెనక ఉన్న వారిని క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాకుండా అవినీతి ఏ శాఖ అయితే బాగా చెయ్యొచ్చో ఆ శాఖనే అసలు సంబంధం లేని ఒక డ్వాక్రా మహిళ మెప్మా డిపార్ట్మెంట్ లో ఎటువంటి పదవి లేకుండా సంబంధం లేని ఒక పదవి సృష్టించుకొని, మెప్మా చైర్మన్ అనే ఒక పదవి సృష్టించుకొని ప్రతి డ్వాక్రా గ్రూప్ దగ్గర కమిషన్ తీసుకున్న వ్యక్తి కూడా ఈ రోజు సాక్షి దినపత్రికలో జగనన్న కాలనీలో అవినీతి జరుగుతుందని రాయడం జరిగింది. ఆయన డ్వాక్రా మహిళల దగ్గర ఎంతంత తీసుకున్నారో మాకు తెలుసు. అది తీసుకోలేదు కానీ ఆయన కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ రోజు 5,000 రూపాయలు లోన్ ఇప్పిస్తామని ఏ కార్యకర్త అడిగినా మీరు నిరూపిస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని. అంతేకాకుండా గత ప్రభుత్వం 7 కోట్లు 8 కోట్లు స్కామ్ జరిగింది. భూమి కొని, గవర్నమెంట్ డబ్బులు భూమి కొని రిజిస్ట్రేషన్ చేసి మరీ లబ్ధిదారు అవుతుంది, అక్కడ భూమి కనపడట్లేదు. మరి ఆ భూమి తీసుకున్నారు, ఆ భూమి ద్వారా వచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వారు కూడా సాక్షాత్తు నిరూపిస్తాం. ఈ రోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో తెలుస్తుంది. అంతేకాకుండా అవినీతి లేదు వైఎస్ఆర్ వాళ్ళు అవినీతి చేయడం వల్లే రాష్ట్రంలోనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం చేశారు. మీరు అది దృష్టిలో పెట్టుకొని